గాయ్స్ ఇప్పుడైతే మేము వాటర్లో నుంచి అయితే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ విలేజ్ వ్లాగ్స్. మనమైతే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినామంటే మనమైతే రాంపూర్లో ఉన్న ఎలిఫెంట్ పార్క్ అయితే చూపించడానికి అయితే మేము వచ్చాము ఇక్కడికి. మన తెలంగాణలో కాళేశ్వరం నుంచి ఈ ఎలిఫెంట్ పార్క్కి ఒక 80 నుంచి 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈ రోడ్డు మొత్తం కచ్చ రోడ్డు. మనకైతే ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 1:30 ఏమో అవుతుంది. ఇప్పుడైతే ఎలిఫెంట్స్ లేదు, ఇప్పుడు వస్తున్నాయి గార్డెనించుకుంటూ ఎలిఫెంట్స్ అయితే ఇప్పుడు మనకైతే ఈ చెరువులోకి వస్తాయి. ఆ చెరువులోకి వచ్చిన తర్వాత వాళ్ళంటే ఫుడ్ పెడతారంట, వాటర్ తాగి వెళ్ళిపోతాయంట. సో మనం ఇప్పుడు చూసేద్దాం ఎట్లుంటాయి ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. ఒకసారి చూపించి ఇదంతా గాయస్. ఇప్పుడు చాలా మంది మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ నుంచి ఇక్కడికి అయితే ఎలిఫెంట్ పార్క్ చూడడానికి అయితే వచ్చారు. చూసారు కదా, ఇట్లా పోతున్నారు స్కూట్లు వేసుకొని. అట్లనే ఇది ఆల్మోస్ట్ ఇదంతా చెరువే ఉన్నది. కాకపోతే మన తెలంగాణ నుంచి మన కాళేశ్వరం నుంచి ఇక్కడికి రావాలంటే ఆ రోడ్ ఎట్లున్నది తెలుసా గాయస్? మొత్తం కంకర్ రోడ్డే. ఇప్పుడిప్పుడే కొత్తగా రోడ్లు వేస్తుండ్రు. కాకపోతే మనం రోడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు. మళ్ళీ ఏంటంటే మనం 9:30, 8లో బయలుదేరితేనే మనకి ఇక్కడ 11, 12:30, 1:30 ఈ టైం వరకు అయితే ఎలిఫెంట్స్ అయితే ఉంటాయంట. సో వాటి టైమింగ్స్ కూడా నేను అక్కడ తెలుసుకొని చెప్తా. ఇప్పుడే మనం ఎంట్రీ ఇచ్చినాం, చూద్దాం పండి. కడి వీళ్ళు మా బ్యాచ్. గైస్ చూసారు కదా, ఇప్పుడే ఇంకొక ఏనుగు అయితే అటు నుంచి వచ్చి వాటర్లోకి దిగుతుంది. మస్తు అంటే మస్తు ఉన్నది. లైవ్లో చూడండి, మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి. ఇది వచ్చేసి రాంపూర్ ఎలిఫెంట్ పార్క్ అని. రాంపూరా సారీ గైస్, కమలాపూర్ స్పెల్లింగ్ మిస్టేక్. కమలాపూర్లో ఎలిఫెంట్ పార్క్ అని కొట్టి మన గూగుల్ మ్యాప్లో కొట్టేసి డైరెక్ట్ ఇడికే తీసుకుని వస్తుంది. ప్లేస్ అయితే హైలైట్ ఉన్నాయి. ఇట్లా సార్ చూపిద్దాం. ఇంకా చూడడానికి అయితే చాలామంది వచ్చేసారు. ఇంకా మనకు అదృష్టం లేదు, మనం ముట్టుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ముట్టుకొని మరి దాన్ని టచ్ చేసి మంచి ఫీల్ అయితే ఎంజాయ్ చేశారు.
90 years old. 90 సంవత్సరాలన్నా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి నేను? అట్లా వ్యాలిడిటీ అనేది ఏమి ఉండదు. కొందరు 120 అంటారు, కొందరు 80 అంటారు. కానీ మనకడ 90 ఏళ్ళది బసంతి ఉంది. బసంతి. ఇది అన్ని చిన్నదాని పేరు? దాని పేరు కుసుమ్. కుసుమ్. దీని పేరు ప్రియాంక. ప్రియాంక చోప్రా. రాణి. రాణి. అదే అదే మంగళ. దంతాలు ఉన్నది గణేష్. దంతాలు ఉన్నది గణేష్. ఈ గణేష్ బాయ్ అంటే మేల్. ఫుడ్ పెడతారా అన్న? అన్న మనకి ఎలిఫెంట్ పార్క్ ఎక్కడ ఉందన్న ప్లేస్? ఇది గడ్చిరోలిలో కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ అని ఉంది. ఇది 1962 సంది ఇక్కడ క్యాంప్ ఉండే. ఫస్ట్ మనం ఎలిఫెంట్ తోని తేకి కర్రలు గుట్టల మీకెళ్ళి గుంజుతానికి యూజ్ చేసేది 2010 వరకు. దాని తర్వాత క్రూరత కాయిద వచ్చిన వాళ్ళే మనం వీటితో పని చేసుడు మొత్తం బంద్ చేసినాం. ఓన్లీ ఇక్కడ టూరిస్ట్ గురించి ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనం ప్రతిరోజు ఎలిఫెంట్స్ కి 7 కిలోలు అన్నం ఇస్తాం. మీరు చూస్తాను కదా అవి అలా ముద్దలు చేసి గోధుమ పిండి, అల్లా ఉప్పు, నూనె, ఇంకా ఒక పప్పు ఉంటుంది కుర్త అని అవి యూజ్ చేస్తాం. మనం రోజు రెండింటికి అన్ని ఎలిఫెంట్కి ఫీడింగ్ చేస్తాం. మనం రెండింటికి రోజు డైలీ 2 గంటలకి రోజు డైలీ గంటలకు. మనకు వచ్చే ఇప్పుడు మన టూరిస్టులు అందరూ ఏ టైంకి వస్తే బెటర్? 12 నుంచి 1 వరకు రైట్ టైం. ఎలిఫెంట్స్ వస్తాయి 6 వరకు తానం చేస్తాయి వాటర్లో. మళ్ళీ ఇక్కడ ఫుడ్ తింటానికి అన్ని ఐటెం నేమ్ ప్లేట్ ముందు నిలబడతాయి. అంటే వాటి నేమ్ ప్లేట్ ప్రకారంగా ఎట్లా తినే అట్లా తినే ప్రోటోకాల్ ఫాలో చేస్తాయి. కమాండ్ మీకెళ్ళి ఎలిఫెంట్స్ హ్యాండిల్ అవుతాయి. ఓకే. అండ్ సాయంత్రం ఉండవు? సాయంత్రం ఉండే 2 వరకు క్యాంప్ క్లోజ్ అవుతుంది. 3 వరకు అడవిలోకి వెళ్ళిపోతాయి. 2 వరకు ఇక్కడ ఐటీ ఫీడింగ్ అయిపోతుంది. నైట్ టైం లేదు, ఒకటే టైం ఇక్కడ. ఇక్కడ 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి, 2 మేల్ ఉన్నాయి, 7 ఫీమేల్ ఉన్నాయి. అలా 4 సంవత్సరాలది ఒకటి ఉంది, 2 సంవత్సరాలది ఒకటి ఉంది. 90 సంవత్సరాలది రూపా బసంతి అని 2 ఉన్నాయి. ఒకటి అజిత్ అనేది ఉన్నది, అది అగ్రెసివ్ అల్ఫా మేల్. దాన్ని టూరిస్ట్ నుంచి దూరం వస్తాం. అది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు అగ్రెసివ్ టైం, ఐటీ మేటింగ్ ప్రేట్. ఇప్పుడు చాలా అగ్రెసివ్ ఉంటుంది మేల్ ఎలిఫెంట్స్. దాన్ని మనం వేరే వస్తాం ఈ ప్రేట్లో.
ఓకే మనకి ఇప్పుడు మీరు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము కేర్ టేకర్ ఎలిఫెంట్స్. కేర్ టేకర్ మీరు డైరెక్ట్ వాటిని మీరే ఫారెస్ట్ లో మేము జంగల్లో ఫారెస్ట్ లో మేము పెడతాం. పొద్దున ఇది గొలుసుది మార్కింగ్ ఉంటది, మళ్ళా తో ఎనుకుతుంది మేము పోతాం ఫారెస్ట్ లో తీసుకొస్తాం. ఫుడ్ మనకి ఎవరు ఇస్తారు? ఇది స్టేట్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఫుడ్ మనకి ఇస్తుంది. ప్రతిరోజు మనం బేస్ హెడ్ క్వార్టర్ నుంచి పట్టుకొని తెచ్చి ఇక్కడ మనం ఐటీకి అండి తినిపిస్తాం. ఇంకేమన్నా చెప్పడానికి? ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ అవి తీసుకురా? ఫ్రూట్ బయట నుంచి అలౌట్ లేదు టూరిస్ట్ కి, ఓన్లీ మేము డిపార్ట్మెంట్ ఇచ్చేది తినిపిస్తాం. మా తరపు నుంచి చేయడానికి కుదరదు. ఓకే థ్యాంక్స్ అన్న. మంచిది ఓకేనా? ఓకేనా వస్తున్నా లోపల ఓకేనా గైస్? మనమైతే ఇప్పుడు ఈ ఎలిఫెంట్ పార్క్లో ఉన్నదైతే మనమైతే కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు మస్తు అనిపించుంటుంది, చాలా బాగా వచ్చింది వీడియో కూడా. మీరైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనకు చూసారు కదా 1 2 3 4 5 7 ఎలిఫెంట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ 2 ఎలిఫెంట్లు అయితే వెళ్ళిపోయినాయి. మీకు ఇంత మంచి వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నా. మీరైతే కంపల్సరీ దానికి ఒక చిన్న కృతజ్ఞత లేక ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకున్నది ఈ 2 మాత్రమే. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన శామ్ విలేజ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ శామ్ విలేజ్ బ్లాగ్స్లో అయితే వస్తాయి షార్ట్స్. చూడండి గైస్, చూస్తారు కదా ఎంత బాగున్నాయో. దాసాయి ముంగళం. సో మన కాటారం, భూపాల్పల్లి ఏరియాల నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు. సో వచ్చే వాళ్ళు అయితే జర కొంచెం మెల్లగా రండి. పొద్దున పూట బయలుదేరితే కొంచెం ఈ రోడ్ల కాంచి రోడ్లు మస్తు టార్చర్ ఉన్నాయి రోడ్లు అయితే. ఇప్పుడు పోయేటప్పుడు ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. అసలు చలికాలం స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, కేవలం వీడియో తీద్దామని చెప్పేసి. ఓకేనా గాయస్? సో ఇప్పుడు అవైతే తిని ఇప్పుడు మళ్ళీ వాటర్ తాగి ఫారెస్ట్కి వెళ్ళిపోతాయట. సో ఇంతటితో మన వ్లాగ్ సమాప్తం. ఓకేనా గాయస్? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.